యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు కపటముగా ప్రమాణం చేయుటకు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఎలాంటి వాడమ్మా జీవించడం ఎలా జీవించాలమ్మా? ధర్మోసం ప్రకారంగా వ్యర్థమైన దానిపైన ఆలోచన చేయక ఎలాంటి మాట? నిర్దోషమైన చేతులు. ఏమన్నా ఈ నిర్దోషమైన చేతులు అనే మాట ఎప్పుడు గుర్తొస్తామా? చెప్పండమ్మా, ఎప్పుడు వస్తామా? గుర్తామా? తెలుసా? నిర్దోషమైన చేతులు ఎప్పుడు గుర్తొస్తామా? బైబిల్లో ఎక్కడ చేస్తుంది ఆ మాట? నిర్దోషమైన చేతులు ఎక్కడ చేస్తుంది తెలుసా మీకమ్మా? ఎక్కడ? యేసు ప్రభువును పట్టుకోబోయినప్పుడు పిలాతు ఏం చేస్తాడమ్మా? పిలాతు ఏం చేస్తాడు? తన చేతులు కట్టుకుంటాడు. ఏమని కట్టుకుంటాడు? ఈ పాపము నాది కాదు అని ఆలోచనతో తమ చేతులు కట్టుకుంటాడు. నిర్దోషమైన చేతులు. ఒక కుటుంబంకి బాధకరంగా నువ్వు చేస్తే దానికి సంబంధించిన పాపం నీ పైన నీకి వారిపైన ఉంటుంది. అయితే నీ చేయాలనుకున్నామా? నిర్దోషమైన చేతులు, దోషము లేని చేతులు. ఎలాంటి చేతులమ్మా? దోషము లేని చేతులు. ఒకవేళ మన చేతులు బాగున్నాయి, ఈరోజు నా చేతులు తెల్లగా ఉన్నాయమ్మా, తెల్లగుంటే అయిపోయానమ్మా, తెల్లగుంటే అయిపోయినా చేతులు తెల్ల తీసుకోవాలంటే ఏమైనా చూసుకోవచ్చు చేతులకు. కానీ వాస్తవంగా నిర్దోషమైన చేతులు తీసుకోవాలంటే చాలా కష్టమైన జీవితము. ఒక పరిశుద్ధునికి ఎలా ఉండాలంటే తమ చేతుల్లో దోషం ఉండకూడదు. ఏమన్నా ఉందమ్మా? పరిశుద్ధుని చేతులు ఏమన్నా ఉందమ్మా? పలకండి ఒకసారి. పరిశుద్ధుని చేతుల్లో పలకండి. పరిశుద్ధుని చేతుల్లో దోషం ఉండకూడదు. పరిశుద్ధుని చేతుల్లో దోషము ఉండకూడదు. నీ చేతుల్లో దోషం ఉందంటే అర్థం ఏముందంటే నువ్వు పరిశుద్ధుడవు. బైబిల్లో 12 మంది శిష్యులు ఉన్నారు. దోషం ఉందా అంటే వాడి చేతులు దోషం లేదు, వాడి చేతులు పరిశుద్ధులు. వాడు పరిశుద్ధులు కనుకనే దేవుడు వాడి మాట విన్నాడు. నీవు కూడా అనేక సార్లు అనుకుంటావు, ప్రభువా నా మాట ఆలకించు, ప్రభువా నన్ను చూడని అనుకుంటాం మనము. కానీ